ఈ అల్లం ఒక ప్యాకెట్ అల్లం, ఒక ఎర్రగడ్డ, ఒక పచ్చిమిర్చి, ఒక టమోటా, కొంచెం నూనె, పసుపు, ఏం కర్రీ చెప్పండి ఒకసారి తెలిస్తే. చాలే చికెన్ కడుగు. నీ మొక్కం అట్లా చెప్పేది. ఇంకేం చెప్పరా? ముందు కొద్ది 2 గంటలు నూనె, ఒక ఉల్లిపాయ, అల్లం పేస్ట్, చికెన్ ఇది మా పిల్లవాళ్ళు. నేను పెద్ద ఆమె, 3 ఆమె, 2 ఆమె ఎటు పోయింది, సైడ్కి పోయింది. రా చికెన్ దా. మాకు ఎడిట్ చేసి పెట్టడం అంటే రాదు ఫ్రెండ్స్. ఎక్కడ చేసినా అటు పెట్టడాను. ఏమనుకోకుండా చూడండి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడటం మాత్రం మర్చిపోయాడండి. చికెన్ వేసాము 750 గ్రాములు చికెను. ఇది మా భార్య. నవ్వటం ఏమక కారంగా ఉంది. నా భార్య పక్కింటాడు. ఫ్రెండ్స్ ఇదిగో ఇవి మా 2 ఆమె తెల్లరి చేస్తుంది, గయ్యాలది. ఇవే 2 ఆమె. వీళ్ళు 3. చూడండి మా చెట్టు ఎలా కాసిందో. పచ్చికాయలు కొండే కాదు, చెట్టు ఇదిగోండి, పెద్ద చెట్టు. చూడండి ఫ్రెండ్స్, డవర్లోకి కోసుకున్నాం మేము. అవి మాగేసుకున్నాము, పిండి పిసికి పెట్టుకున్నామండి. చూడండి, చపాతీకి చికెన్ కర్రీ స్మూత్గా పిసికాడండి మా ఆయన. ఇప్పుడు ఏడు పెడితే ఇలా ఉండాలి, మెత్తంగా. చపాతీ అప్పుడు బాగా పొంగుతుంది. చాలు 2 స్పూన్స్ కారం, కారం కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. బాగా ఎర్రగా ఉంది, ఘాటుగా ఉంటుంది చపాతీలోకి. కొంచెం నీళ్ళు తీసుకో. శనగలు కూడా ఉందా? మన అడిగిపోయింది. కొంచెం నీళ్ళు చాలే. చికెన్ మసాలా, చికెన్ మసాలా ఇప్పుడు కాదు. చూడండి ఫ్రెండ్స్, ఎట్ట అడుగుతాం, కూడా ఉంటుంది. కడుపులు ఆకలి అయితే ఎట్ట అంటుంది, కూడా అట్ట అంటుంది. చూడబోలే నా సాయి. ఇదిగో ధనియాలు చికెన్ లేక మిక్సీకి వేసుకోవాలి. ధనియాలు, తెల్లగడ్డ.
నీళ్ళన్నీ ఇనిగిపోవాలి. మిర్చికి దంచుకుంటాను ధనియాల పొడి, ఇగో చికెన్ మసాలా, ప్యాకెట్ వేసుకున్నా చికెన్ మసాలా, ధనియాల పొడి కొంచెం, రెండు స్పూన్లు చాలు. లాస్ట్ కరివేపాకు వేస్తే టేస్ట్ వేరు, వాసన గుమ్మగుమ్మలని పడుతుంది వాసన. కూర ఎట్టే ఫ్రెండ్స్ చేసేది, చాతగానే చేస్తున్నాం ఫ్రెండ్స్ కూర. వెయ్యి చాలుగానే. అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ కర్రీ.